తెలంగాణ అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థం అవ్వట్లేదు భయ్య. కేసీఆర్ హయాంలో పేదల ఇల్లు కూలగొడితే రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందించాడు ఒకసారి చూడండి. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? మరి అప్పుడు ఆ విధంగా అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు పేదల ఇల్లుని ఈ విధంగా కూల్చేస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు భయ్య. అభివృద్ధి పేరుతో పేదల ఇళ్ళని కొలగొట్టేస్తున్నారు. ఇది అభివృద్ధి కాదు, అన్యాయం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గొర్రజాడ అప్పారావు గారు అన్నారు. మరి ఆ మాటలు ఎంతవరకు మనం గుర్తుపెట్టుకున్నాం? ఈరోజు దేశంలోనైనా రాష్ట్రంలోనైనా అభివృద్ధి చేసేది ఎవరి కోసం? ప్రజల కోసం. ఆ అభివృద్ధి వల్ల ప్రజలే కష్టపడుతుంటే, మెజార్టీ ప్రజలే కష్టపడుతుంటే ఇంకా అభివృద్ధి ఎందుకు భయ్యా? ఖమ్మంలో జరుగుతున్న ఇళ్ళ కోల్చివేతలు చూస్తుంటే నాకు అభివృద్ధి పేరుతో జరుగుతున్న అన్యాయం కింద అనిపిస్తుంది. ఖమ్మంలో చాలా కుటుంబాలు చాలా ఏళ్ళుగా నివసిస్తున్న ఇల్లుని ఒక్కసారిగా కూల్చేస్తున్నారు. అసలు ప్రభుత్వం ఏం చెప్తుంది? ఎందుకు కూల్చేస్తున్నారంటే అభివృద్ధి కోసం కూల్చేస్తున్నామని చెప్తున్నారు ప్రభుత్వం. వాళ్ళు అక్రమంగా ఉన్నారు, అక్రమంగా ఇల్లు కట్టేసుకున్నారు, అందుకని కూల్చేస్తున్నాం అంటుంది ప్రభుత్వం. అలా చెప్తున్న ప్రభుత్వానికి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఆ ఇల్లు ఒక రోజులో కట్టేశారా? చాలా ఏళ్ళుగా అక్కడ ఉంటుంటే అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి కదా, ముందు ఒక మంచి ప్లేస్కి షిఫ్ట్ చేయాలి కదా, వాళ్ళకి ఆసరా కలిగించాలి కదా. మరి ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళ అక్రమం అప్పుడు గుర్తుకు రాలేదా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణలో 3 సంవత్సరాలు దగ్గర అవుతుంది. మరి 3 సంవత్సరాల్లో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి కదా, వాళ్ళకి వేరే పునరావాస కేంద్రాలు, వేరే స్థలాలు వాళ్ళకి ఇవ్వాలి కదా. ఒకసారి ఆలోచించండి. ఒక పేద కుటుంబంలో ఇల్లు అంటే అది కేవలం గోడలు కాదు, అది వారి భద్రత, వారి గౌరవం. ఇల్లు కూల్చిన రోజు వాళ్ళు కేవలం గుడిసే కోల్పోలేదు, వాళ్ళు ఇల్లే కోల్పోలేదు, వాళ్ళు జీవితాన్ని కోల్పోయారు. చిన్నపిల్లలు రోడ్డు పాలయ్యారు. ఎగ్జామ్ టైం ఇది, ఎగ్జామ్ టైంలో వాళ్ళ ఇల్లు కూర్చేశారు. వాళ్ళు ఎగ్జామ్లో ఏం రాస్తారు? వాళ్ళు ఏం అభివృద్ధి చెందుతారు? మహిళలేమో భయంతో, వృద్ధులు ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో, తిండి లేదు, నిద్ర లేదు. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, ఏ తుఫాను, వరదలు అంటున్నప్పుడు, అలాంటివి వచ్చినప్పుడు ప్రభుత్వం పబ్లిసిటీ కోసం 100 రూపాయలు ఖర్చు పెట్టి 1000 రూపాయలు రాసుకుంటూ నానా హంగామా చేస్తారు. పులిహార ప్యాకెట్లు అవి పనిచేసి నానా హంగామా చేస్తారు. ఆకలితో ఉండకూడదు ప్రజలు, అది ఇది అంటారు. ఇప్పుడు 2 రోజుల నుంచి ఆ ప్రజలు ఆకలితో ఉన్నారు. వాళ్ళకి పులిహార ప్యాకెట్లను ఇచ్చారా? లేదు. పోనీ ముందు వారికి నోటీసులు ఇచ్చారా? అది కూడా లేదు. ప్రతి కుటుంబానికి పునరావాసం కల్పించారా? పిల్లలకు భవిష్యత్తు గురించి ఆసరా ఇచ్చారా? లేదు. పేదలు ఇల్లు కోల్చడం కంటే ముందు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, అవి ఇచ్చారా? అది లేదు. పేదల పైన బలం చూపించడం కాదు ప్రభుత్వం అంటే. ఎన్నికల సమయంలో ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం అనే విధంగా చెప్తారు. ఎన్నికలు గెలిచిన తర్వాత పేదలు లేరు, ప్రజలు లేరు. అభివృద్ధి పేరుతో, సొంత అజెండాల పేరుతో కూల్చేయటం. అభివృద్ధి అంటే పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు సార్. పేదవాడి జీవితం మెరుగవ్వాలి. ఇల్లు కూల్చి రోడ్డును పడేయటం కాదు అభివృద్ధి అంటే. ఇల్లు ఇచ్చి నిలబెట్టడం అభివృద్ధి అంటే. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ అభివృద్ధి పనులు మొదలెట్టినా పేదవాళ్ళు ఇల్లే పోతున్నాయి, పేదవాళ్ళే కష్టాలు పాలవుతున్నారు. ఇంకా బలిసిన వాళ్ళకి మాత్రం ఏమవట్లేదు, బలిసిన వాళ్ళు ఇల్లు పోవట్లేదు. ఇంకా రోడ్డుకి ఏమన్నా బలిసిన వాళ్ళు ఇల్లు అడ్డం వస్తే ఆ రోడ్డే మారిపోతుంది, ఆ రూటే మారిపోతుంది. ఇది అభివృద్ధి కాదు, ఇది అన్యాయం. మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి.